నమస్కారం అమ్మా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడానికి ముఖ్య కారణం మన పిఎం గారు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మనకి హెల్త్ పరంగా లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాం మనకి ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ 2వ తారీఖు దాకా కంటిన్యూస్గా జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ నానుడికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు ఆరోగ్యంగా ఉంటారో అక్కడ వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీ కుటుంబం. అదేవిధంగా సొసైటీ కూడా హెల్దీగా పెట్టి ఆ ఒక మేజర్ రోల్ అనేది మహిళ తీసుకుంటుంది. కనుక స్పెసిఫిక్గా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చివరిలో ఉండే ఒక ఆశా అండ్ MLHP దగ్గర ఆ హెల్త్ సెంటర్ అనేది వర్క్ చేస్తుంది. అందులో వాళ్ళు వర్క్ చేస్తారు. గ్రాస్ రూట్ లెవెల్ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు మన సర్వీసెస్ అనేది ఏ విధంగా అందించాలి, ఏ విధంగా అందించబడుతోంది ఫ్రమ్ టాప్ మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఫ్రమ్ GGH అండ్ గోషా అండ్ APVP హాస్పిటల్ సైడ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ లెవెల్లో సర్వీసెస్ అనేది ఏ విధంగా అందించాలి, స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ వేసి ఎవరెవరు ఏం చేయాలని ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్లాన్ ప్రకారం స్టేట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా మైక్రో యాక్షన్ ప్లాన్లు ఎలా వేయాలి, ప్రోగ్రామ్ని ఏ విధంగా కండక్ట్ చేయాలనే నేపథ్యంలో మాకు కూడా ట్రైన్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గైడెన్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా స్పెషలిస్ట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్, ఇంకా కౌన్సిలింగ్ క్యాంప్స్, ఇన్ని రకాలైన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా ఈ 4 రకాలైన సర్వీసెస్లో కూడా ఈ క్యాంపెయిన్లో 14 ఇండికేటర్స్, ఆ 14 ఇండికేటర్స్ కూడా మొత్తం మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి, అదేవిధంగా NCD-CD సంబంధించి, అదేవిధంగా మెంటల్ హెల్త్ సంబంధించి, అదేవిధంగా డైట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవాళ రేపు ఇట్స్ ఏ బర్నింగ్ ఇష్యూ, ఏ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అదేవిధంగా క్షయను ఏ విధంగా పారదోలాలి మన సొసైటీ నుంచి, అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి వస్తుంది ఇవాళ రేపు, ఇది కూడా ఒక బర్నింగ్ ఇష్యూనే. బ్లడ్ టెస్ట్లు చేసి సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ నేపథ్యంలో వాటి సివియారిటీ ఉంది, ఏ విధంగా మన పిల్లల నుంచి మన సొసైటీ నుంచి వాటిని ప్రతి ఇండికేటర్ పట్టుకున్నా సరే ఎలాగ ఎలిమినేట్ చేయాలి, ఒకటే ధ్యేయంతో మన గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఆ ధ్యేయంతోనే పరుగులు తీస్తున్నారండి. పరుగులు మమ్మల్ని కూడా పెట్టిస్తున్నారు. ఆ నేపథ్యంలో చాకౌట్ చేయబడిన ప్రోగ్రాం ఇది. ప్రతి సర్వీసు కూడా అందుతుంది. మదర్ అండ్ చైల్డ్ ఆల్రెడీ చెప్పి ఉన్నాము. అదేవిధంగా ఇంకా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్గాన్ డొనేషన్ మొత్తం అన్నీ కూడా పొందుపరిచారు ఈ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించినవి అండర్ ఆరోగ్యశ్రీ, PMVVY మోర్ దాన్ 70 yearsకి, అదేవిధంగా PMJAY అది కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రాము. ఈ రెండు కూడా ఈ ప్రోగ్రాంలో పొందుపరిచారండి. ఎవరు వచ్చినా సరే ఏ సర్వీస్ కావాలన్నా సరే డినై చేయడానికి వీల్లేదు. స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మన సెకండరీ లెవెల్ APVP హాస్పిటల్కి సంబంధించి DCHC పర్యవేక్షణలో స్పెషలిస్టులను కూడా ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తాము, ఏ రోజుల్లో చేస్తాము. ఒకవేళ ఏదైనా సరే స్పెసిఫిక్గా ఇష్యూ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ ఏమన్నా సరే మనం ఒక ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏ విధంగా రిఫర్ చేయాలి, రిఫర్ చేసిన తర్వాత టెరిటరీ లెవెల్లో వాళ్ళ ఫాలోఅప్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం మేము అన్నీ తయారు చేస్తామండి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. ఇందులో మరి ముఖ్యంగా
ఆయుష్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి ఉన్నాము స్టార్టింగ్లోనే. తర్వాత ఇంకొకటి ఆభా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి, ఇది కూడా ఒక డిజిటల్ వైపు మనం ఏ విధంగా పరుగులు తీస్తున్నామనే నేపథ్యంలో ప్రతి ఒక్క వర్క్ కూడా డిజిటలైజేషన్ చేసి దాని ద్వారా పోర్టల్స్ అన్నీ కూడా అంత రియల్ టైం డేటా, ఆన్ ది స్పాట్ డేటా అనేది ఎలా అచీవ్ చేయాలి, ఎలా మనం తీసుకొస్తున్నాము, దాని ద్వారా టార్గెట్ అచీవ్మెంట్స్ ఎలా వస్తున్నాయి, డమ్మీ ఫిగర్స్ ఏమీ లేదు, అన్నీ రియల్ టైం డేటా. దాన్ని మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే టీబీ అలాగే ఉంది, దాన్ని కూడా పోర్టల్స్లో పొందుపరుస్తున్నాం. అదేవిధంగా ఇమ్యునైజేషన్ ఉంది, అది కూడా ఆర్సీహెచ్ అని దాంట్లో పొందుపరుస్తున్నాం. అలాగే ఎన్సీడీ ఉంది, దాన్ని కూడా పోర్టల్స్లో పొందుపరుస్తున్నాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా సర్వీసెస్ అనేది ఈహెచ్ఆర్, ఒక ఈహెచ్ఆర్ ఐడి వచ్చిందంటే ఆ వ్యక్తికి కానీ ఎవరికైనా ఆ పర్సన్కి కానీ ఆ బెనిఫిషరీకి కానీ హెల్త్ రికార్డ్ ఎలా ఉంది అనే నేపథ్యంలో ఈహెచ్ఆర్ అనేది తీసుకొచ్చాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో పొందుపరిచేస్తున్నాము. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైతే ఆ ఐడి కొడితే చాలు, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఫాలోఅప్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ డిసీజ్ ఏమైనా ఉంటే అది సివియారిటీ పెరిగిందా తగ్గిందా, ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని ఈ నేపథ్యంలో మనం పరుగులు పెడుతున్నామండి. ఈ ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా మా సుబ్రహ్మణ్యం గారిని మేము అలాట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ నుంచి. ఆయన మాటల్లో ప్రోగ్రాం గురించి సుబ్రహ్మణ్యం హ్యాండింగ్ ఓవర్. ఒక్క చిన్న మాట చెప్పదలుచుకున్నాను నేను. మన ఆడబిడ్డని కాపాడుకుందాం, సేవ్ గర్ల్ చైల్డ్. మన ఈ నానుడి మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా మనకు వచ్చి అవి ఒక యాక్షన్ తీసుకుని ఆ రూపంలో ఒక ప్రోగ్రాం లాగా కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఆడబిడ్డని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, కాపాడుకుందాం అనే ఈ నేపథ్యంలో ఇది కనెక్టెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఆడబిడ్డని అలా కాపాడుకుందాం, మనం అందరూ కలిసి ఎదగనిద్దాం అనే ఈ నానుడితో ఇంకొక మాట, స్త్రీ జగతికి మూలం, ఇది మనందరికీ తెలిసిందే. అమ్మని కాపాడుదాం, ఆడబిడ్డని కాపాడుతాం, అమ్మని భావితరాలకు అందిద్దాం. ఇవాళ రేపు ఇది కూడా మనం ఆలోచించాల్సిన వైపు అలార్మింగ్ సిచ్యువేషన్స్ లాగా వచ్చేస్తుంది. ఆడబిడ్డని కాపాడుదాం, అమ్మతనాన్ని భావితరాలకి అందించేలాగా అది మన వారసత్వ సంపద. ఇదంతా కూడా మనం భావితరాలకు అందిద్దామని ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు గల మధ్యలో గల 15 రోజుల కాలంలో మదరు అండ్ తల్లి పిల్ల సంక్షేమం గురించి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిల్లో భాగంగా 14 రకాల సర్వీసెస్ ఒక ప్యాకేజ్ రూపంలో అందించాలనే ఐడియాతో కూడా ఇవ్వడం జరిగింది. వాటిల్లో టీబీ ఉంది, క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది, ఇమ్యునైజేషన్ ఉంది, తర్వాత ఏమో తల్లికి ఇమ్యునైజేషను, తల్లికి చెకప్స్ ఉన్నాయి, యాంటీనేటల్ చెకప్స్ ఉన్నాయి. ఈ రకంగా 14 ఆయుష్ డాక్టర్ గారి సేవలు ఉన్నాయి. తర్వాత ఐఈసీ ఉంది, మిగిలిన అడోలసెంట్స్కి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, హిమోగ్లోబిన్కి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, బ్లడ్ డోనార్స్ ఏమైనా అవయవ దానానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ 14 రకాల సర్వీసెస్ కూడా అందించి వాటి మీద అవగాహన కల్పించి ఎప్పుడన్నా అవసరమైనా సరే అందుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిదేమో క్యాంపెయినింగ్, రెండోదేమో క్యాంపు, మూడోదేమో ఫాలోఅప్. ఈ క్యాంపెయినింగ్ అనేది క్యాంపుకి ముందు 7 days ముందు జరుగుతుంది. ఈ 7 రోజుల కార్యక్రమంలో కూడా మా హెల్త్ ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళటం, అందరినీ కలవటం, ఆ తల్లికి పిల్లకి ఎటువంటి సేవలు అందించాలి అనేది నమోదు చేసుకోవటం, క్యాంపు ఏ రోజు ఉందో చెప్పి ఆ రోజు వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకురావటం జరుగుతుంది. క్యాంపు రోజు 1-2 స్పెషాలిటీస్తో సహా మెడికల్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత సిబ్బంది అంతా ఉండి కూడా ఆ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. క్యాంప్ అయిపోయిన తర్వాత ఎవరికన్నా కూడా ఫాలోఅప్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీనేటల్ ఉన్నాయి, స్కాన్స్ కావాలి, క్యాన్సర్ డిటెక్షన్ ఉంది, వాటికి సర్వీసెస్ కావాలి. ఇట్లాంటి సర్వీసెస్ ఏమన్నా ఉంటే వాటిని ఫాలో చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 కాంపోనెంట్స్ కలిపి 15 రోజుల్లోనూ 15 రోజుల తర్వాత కూడా జరుగుతుందండి. దీన్ని సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటంటే స్వస్థ నారీ
సశక్త పరివార్ అభియాన్. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఆరోగ్యవంతమైన మహిళ, ఆరోగ్యవంతమైన లేదా బలవంతమైన కుటుంబం ని లీడ్ చేస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పటివరకు మేము చేసిన కార్యక్రమంలో ఒకటి, వైద్యాధికారులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ ఇంటర్న్ మండల లెవెల్లో మండల ఆఫీసర్స్తో మాట్లాడుకోవటం, వాళ్ళ సిబ్బందితో శిక్షణ ఇవ్వటం, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఒకసారి పునశ్చరణలాగా చెప్పడం జరిగింది. అలాగే జేసీ గారు పోస్టర్స్ కూడా ఆవిష్కరించడం జరిగింది. అలాగే మండల లెవెల్లో కూడా ఈ పోస్టర్స్ పంపించడం జరుగుతుంది. క్యాంపు ఏ రోజు ఉంటే ఆ రోజు క్యాంపులో ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ 14 ఒకటి ఏంటంటే పోషణ అభియాన్ కూడా, న్యూట్రిషన్ మీద ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అన్నది కూడా ఒకటి ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఈ 15 రోజుల్లో ఎక్కడో ఒక చోట ప్రతిరోజుకి ఒకటి చొప్పున జరుగుతూ ఉంటుంది. మన జిల్లాలో సుమారుగా 46 ఎఫ్పిసిలు జరుగుతున్నాయి. అంటే ఎఫ్పిసిలు అంటే కుటుంబ డాక్టర్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు 46 జిల్లాలో ఒక రోజులో జరుగుతున్నాయి. ఈ 46 చోట్ల కూడా ఇవి జరుగుతాయి. ప్లస్ పిఎస్సిలో జరుగుతాయి, సిఎస్సిలో జరుగుతాయి. వీటికి ఇనాగరేషన్ 17వ తారీఖు. దాని గురించి మేడం గారు చెబుతారు మనకి ఎక్కడెక్కడ జరుగుతుంది. అలాగే సిఎస్సిలో కూడా ఎమ్మెల్యే గారిని పిలిచి చేయమని చెప్పారు. గౌరవ శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ పిలిచి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే క్యాంప్ చేస్తున్నారో ఆ ఊళ్ళో స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ పిల్లలు మా టీచర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మార్నింగు. ఆ స్కూల్ పిల్లలు ఆ క్యాంప్కి వస్తారు, ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు. వాళ్ళకి రక్త పరీక్ష చేస్తారు, న్యూట్రిషన్ గురించి అవగాహన కల్పించడం, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి అవగాహన కల్పించడం, తర్వాత ఏమో సబ్స్టెన్స్ మిస్యూజ్ అని ఉంది. ఈ మధ్య సిగరెట్లు ఇట్లాంటివన్నీ ఎక్కువగా అలవాటు అవుతున్నాయి. వాటి మీద అవగాహన కలిగి దానికి ఒక ఫ్లిప్ చార్ట్స్ ఉన్నాయి, MLHVలకి ఇవ్వటం జరిగింది. వీటితో పాటు జెండర్ ఈక్వాలిటీ, మగపిల్లలు ఆడపిల్లలు ఈక్వల్ కానీ కొన్ని చోట్ల మగపిల్లలు తక్కువగా చుట్టూ జరుగుతున్నాయి. సో అటువంటిది ఏమి ఉండకూడదని అవి ఈ కొన్ని 5 రకాల 6 రకాల భావజాలం ఉంది. వీటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం, వాళ్ళకి సంబంధించి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయటం, వాళ్ళకి సంబంధించి